ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం రవి గారు. నమస్తే. ఏంటి ఈరోజు జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఏంటి గందరగోళానికి కారణం ఏంటి? ఒక పక్కేమో బీజేపీ కార్పొరేటర్లు మాత్రం ఆయన భిక్షాటన చేస్తూ గోషామహల్ స్టేడియాన్ని కోల్చొద్దు, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దు, ఆ ఉస్మానియా ఆసుపత్రి ఉన్న ప్రాంతంలోనే అక్కడ వెనక సైడు ఆసుపత్రి నిర్మించాలని చెప్పేసి ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. కానీ ఈరోజు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్కు సంబంధించి అయితే మాత్రం జిహెచ్ఎంసీలో జరిగినటువంటి రసాబస్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి రవి గారు, ఈ రోజు ఒక్కరోజే కాదు, గత 5 సంవత్సరాలుగా గడిచిన మొత్తంగా కూడా మేయర్ గారే అదే మేయర్ గారే చైర్పర్సన్ గా ఉన్నారు. మేయర్ గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు. ఏనాడైనా డెమోక్రటిక్ పద్ధతిలో మీటింగ్ అయిందా? చర్చలు జరిగినాయా? అపోజిషన్ పార్టీ వాళ్లకు ఫండ్స్ అలొకేట్ చేసినారా? వాళ్ళు డిమాండ్ చేసినటువంటి లేవనెత్తినటువంటి ప్రజా సమస్యల మీద, బేసిక్ కమ్యూనిటీస్ మీద మరి విని ఆ ప్రాంతానికి టూర్ చేసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేసినారా? మీరు రికార్డ్ చేస్తే ఏర్పడుతుంది. బడ్జెట్ ఏ సంవత్సరంలో ఎంత ఆమోదమైంది, ఆ బడ్జెట్ లో ఏ రకంగా ఆయా పక్షాల వాళ్ళకు మరి ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఇవ్వలేదు. నగరంలో మహానగరంలో మరి చేయాల్సిన పనులు చేపట్టలేదు. ఇవ్వడానికి కూడా 40-50% ఏరియా మొత్తంగా కూడా అమ్యూనిటీస్ కు దూరంగా ఉన్నట్టు పరిస్థితి. వర్షాకాలం వస్తే ఏమవుతుందో మనం చూస్తా ఉన్నాం. ప్రతిసారి పడ్డ 2 రోజులకే ఏ రకంగా స్టేట్మెంట్ వస్తుందో, లేకుండా 4 రోజుల ముందే ఏ రకంగా వారం రోజుల్లో రోడ్లు బాగా కావాలి, డ్రైనేజ్ బాగా కావాలి, ఎమ్యూనిటీస్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజా జీవనం నడవాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత రాత్గై బాద్గై. ఇది చాలా అన్డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి హౌస్ దీన్ని అర్థం పరమార్థం లేకుండా చేస్తున్నది ఈ యొక్క కౌన్సిల్. ఈనాటి మీటింగ్ లో చూసినారు మీరు, 8,441 కోట్ల రూపాయల ఒక బడ్జెట్. ఎవరు హైయెస్ట్ బడ్జెట్ ఇది. ఆ బడ్జెట్ ని ఒక విశ్వాసం నింపాలి. ఎస్, మేమున్నాం, అందరం కలిసి మనం కూర్చొని మాట్లాడదాం, మీ యొక్క డిమాండ్స్ ప్రస్తావన ముందర పెట్టండి, ఈ బడ్జెట్ మీద చర్చ జరుపుదాం, సమస్యలు మేము వింటాం, వాటి పరిష్కారం కోసం మేము ముందరే మేము హౌస్ లో మాట్లాడదామని చెప్పి ఉండాల్సింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డట్టు కార్పొరేటర్స్, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళకు అడిగే వాళ్ళు ఉంటారు, మిగతా పార్టీ వాళ్ళకి అడిగే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమని జవాబు చెప్పుకోవాలి ఆ ప్రాంతంలో? ఈ ఎన్నికల్లో మేము పని చేయలేకపోయినాం, మాకు హౌస్ లో సపోర్ట్ చేయలేదు మేయర్ గారు, లేకుంటే గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా మెజార్టీ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు, కాబట్టి గడిచిపోయింది, ఈసారి మళ్ళీ మాకు కోటేయని చెప్తే ప్రజలు ఎంత చులకనగా ఉంటుంది చెప్పండి. కాబట్టి మా యొక్క ధర్మం, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తా ఉన్నది. భిక్షాటన కోసం ముందుకు వచ్చాను. దేహి అనుకుంటా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి డబ్బులు అడిగేటువంటి దేహి అనుకుంటే భిక్షాటనకు వచ్చింది. ఒక మోడల్ ఒక ప్రజలకు తెలియడానికి బీజేపీ ఏ రకంగా ప్రజల కోసం కొట్లాడుతున్నది అనే విషయం తెలపడానికే మా యొక్క నిరసన. దాని తర్వాత ఏం జరిగిందో చూస్తాం మనం. మెజార్టీ మెంబర్స్ టిఆర్ఎస్ వాళ్ళందరూ, నిన్నటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మేయర్ తో సహా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కొట్లాడుకోండి, ఆ కల్చర్ కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా. అసంబద్ధమైనది. చాలా నిరసన జరుపుతున్నాం బీజేపీ తరఫున. ఇప్పటికన్నా డెమోక్రసీని గౌరవించి అలవాటు చేసుకోండి.